అందరికీ నమస్కారం. మనకి ఈ ఈ మధ్య అదే కొన్ని తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇది అనుకోకుండా ఇంకో తెలుగు సినిమా కూడా రిలీజ్ అయింది. అదేమిటంటే 'పాంచాలి పంచభద్రుక'. అంటే పాంచాలి ఆమె ఐదుగురు భర్తలు అన్నట్టు అనమాట. ఇది మన దానవీర సూరకర్ణలో డైలాగు దుర్యోధనుడు డైలాగు. సో ఆ సినిమా రాజేంద్ర ప్రసాద్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరో కమెడియన్స్ ఉన్నారంటే సరే చూద్దామని సరదాగా వెళ్ళారు. మీకు అనిపించవచ్చు ఇన్ని రోజులు అయింది ఇంకా విశ్వనాథన్ సన్స్ చూడలేదు అని చెప్పి. నిజమే, ఇంకా చూడలేదు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ కొంచెం దూల తగ్గింది. ఇది ఏమిటంటే ఈ మాట మనది కాదు, తమ్మారెడ్డి భరద్వాజ గారిది అనమాట. మనకి అమెరికాలో మనకి తెలిసిందే తెలుగు సినిమాలు మనకి కరువు లేకపోతే ఆశ ఇవి ఎక్కువ. అందుకని చెప్పి టికెట్లు ప్రీమియర్ ఫస్ట్ వీక్ రెగ్యులర్ టికెట్ $12. అంటే బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ టికెట్ ఎప్పుడు పెంచవు. టాలీవుడ్ మాత్రం పెంచుతుంది $20, $40, $30 ఇలాగా. సో నేను ఈ మధ్య ఏఎంసీ మెంబర్షిప్ తీసుకుని ఇంతకుముందు సినిమార్ట్లో చూసేవాడిని. సో దూలతో $20, $30 అలా చూసేసేవాడిని. ఇప్పుడు ఏఎంసీ మెంబర్షిప్ లేదంటే ఈ తెలుగు సినిమాలు దీనికి వర్తించవు. ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ అంటే ఒక వీక్ అయ్యాక కానీ రాలేదు, చూడలేం. సో సరే మనం తొందరగా ఉంది, ఒక వీక్ అయ్యాకే చూద్దాం అన్నట్టు నేను అందుబాటులో ఉన్న సినిమాలు చూస్తూ దీంట్లో పాంచాలి పంచభద్రుక చూసేసాను అనమాట, విశ్వనాథన్ సన్స్ కాకుండా. సో సినిమా ఎలా ఉంది చూద్దాం. ఈ సినిమా గురించి పెద్ద విషయం తెలియక కొన్ని ఇంటర్వ్యూలు అవి ఇవి చూస్తూ వచ్చాను అనమాట. రాజేంద్ర ప్రసాద్ గురించి ఏమీ చెప్పలేదు. సో ఎవరెవరు ఇంకెవరో ఇద్దరు ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్లు వాళ్ళ గురించి మాట్లాడకూడదు, వాళ్ళే కమెడియన్ లాగా ఉన్నట్టున్నారు. సో ఇది కొంచెం మొదటికే మోసం లాగా అనిపించింది కొంచెం. తర్వాత థియేటర్స్ చూస్తే అలాగే అయింది. సో ప్రొడ్యూసర్లు వీళ్ళే కమెడియన్లుగా వేసేసి రోల్ రైడా ఇంకొక వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు ఇంకొక అతను కలిసి చేసేసి ఒక రష్యన్ ఆమె ఎవరు అనుమానాస్పదంగా చనిపోయి ఉంటుంది. ఇంకా శవం దాని మీద అంతా మొత్తం సినిమా అంతా అనమాట. సో డెఫినెట్గా అంటే ఏదో స్టోరీ ఇలాగ నేను అనుకున్నారు. దాంట్లో పేలవమైనటువంటి కామెడీ, నవ్వేమి రాదు. సో అలాగా ఏదో నడిపించారు, బోరింగ్గానే ఉంటుంది. కుమారి ఆంటీ కూడా అది ఈ సినిమాలో ఉందని అన్నారు. సో వీళ్ళు వచ్చేటప్పటికి నేను ఎప్పటికో నిద్రలో ఉన్నాను అనమాట. తర్వాత ఏమైందో తెలియదు, ఇంకా సినిమా కూడా అయిపోయింది. సో నాకైతే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటే సినిమా చూసాను కానీ కథ పూర్తిగా తెలియదు నాకు, ఎందుకంటే సగం నిద్రపోయాను కాబట్టి. అది ఇంకా దాని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. తర్వాత ఈరోజు ఆగథ సినిమా ఉంది, దాన్ని చూద్దాం. అది ఎంఎస్ రాజు గారు ఎలా చేశారు, ఇప్పుడే వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను. చూద్దాం ఈ సినిమా. అంటే మన ఎంఎస్ రాజు గారు కూడా ఆయన కూడా ప్రొడ్యూసరింగ్ ఆపేసి డైరెక్షన్లో దిగారనమాట. సో అప్పటి నుంచి అన్నీ ఫ్లాప్లు అవుతూ వచ్చాయి. ఇక ఆయనకి సన్ స్ట్రోక్ కూడా ఉంది, కొడుకు కూడా అన్ని ఫ్లాప్ సినిమాలు. ఎలా నెట్టుకొస్తాడో చూద్దాం. ఈరోజు ఆ కథలో ఏమైనా హిట్ అయ్యాడా లేకపోతే యథాతథంగా ఫట్ అయ్యాడా చూద్దాం.